అందరికి నమస్తే అండి. మన గార్డెన్ లెక్స్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో జామ చెట్టు గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందామండి. చెట్టు నిండా కాత విరగా కాయాలంటే ఒక బెస్ట్ టిప్ చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఓకే అండి, వీడియోకి వెళ్ళిపోదాం. ఈ జామ చెట్టు మన గార్డెన్లో ఉందండి. చాలా ఇయర్స్ ప్లాంట్ అయ్యేది 3 కాలాల పాటు కాస్తూనే ఉంటుంది. అది కూడా చెట్టు నిండా కాత కాస్తుందండి. చూడండి, మనం చూస్తున్నట్లయితే చెట్టు నిండా ఎంతగా పిందె పట్టిందో. ఈ జామ చెట్టు నేను నర్సరీ నుంచి ఒక చిన్న ప్లాంట్ కొనుక్కొచ్చి పెంచాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూగా పెరుగుతూనే ఉంటుంది. చాలా హెల్తీగా ఉంటుందండి. ఇది ఏ రకమో నాకు ఐడియా లేదు, కానీ ఫ్రూట్ మాత్రం చాలా స్వీట్గా ఉంటుందండి. చాలా తీయగా ఉంటుంది పండు. జామ చెట్టుకు కూడా పెద్ద మెయింటెనెన్స్ ఏం అవసరం లేదండి. కానీ మనం నర్సరీ నుంచి మొక్క కొనుక్కునేటప్పుడే మనం ఏ రకం మొక్క, అది సంవత్సరానికి ఎన్ని కాతలు కాస్తుంది అనేది చూసి కొనుక్కోవాలి. మనకు జామ కాత అనేది చెట్టు రకాన్ని బట్టి ఉంటుందండి. మనం పెద్ద మెయింటెనెన్స్ చేస్తానో, ఓహో ఆ మెయింటెనెన్స్ చేశాను, నేను మెయింటెనెన్స్ చేశాను అందుకు ఇంత కాసింది అనడానికి ఏమీ ఉండదు. ఆ రకాన్ని బట్టి ఉంటుందన్నమాట కాత కూడా. కానీ మొక్క ఎదుగుతున్నప్పుడు, మొక్క పూతకొచ్చినప్పుడు, మొక్క పిందెకొచ్చినప్పుడు మనం ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాలో, మనం ఏ టైంలో ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాలో తెలిసి ఉండాలండి. ఆ మాత్రం తెలిస్తే సరిపోతుందన్నమాట. మొక్కను నర్సరీ నుంచి కొనుక్కొచ్చుకున్న తర్వాత మనం మొక్క నాటుకునేటప్పుడు పాట్ మిక్స్డ్ సాయిల్ వాడాలండి. టెర్రస్ గార్డెన్లో పెట్టుకునే వాళ్ళైతే కంటైనర్ పెద్దగా ఉండేలా చూసుకోవాలి. మొక్క ఎండకు పెంచడానికి ట్రై చేయాలండి. ఎవ్రీడే నీళ్ళు ఇచ్చే ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి. రెయిన్ సీజన్లో అయితే అవసరం ఉండదు. మొక్క ఎదుగుతున్న దశలో జీవామృతం, కిచెన్ లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇస్తే మొక్క హెల్తీగా పెరుగుతుందండి. 2 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి ఆవు ఎరువు కానీ, మేక ఎరువు కానీ, వర్మి కంపోస్ట్ కానీ మొక్క మొదట్లో మట్టిలో కలపడానికి ట్రై చేయాలి. చెట్టుకు కాత డబ్బులు రావడానికి బెస్ట్ టిప్ చెప్తానన్నాను కదండి, ఇప్పుడు చూద్దాం అదేంటో. మొక్కకు పూత వచ్చే దశలో మనము మొక్క మొదట్లో బోన్ మీల్ వేయాలండి. ఈ బోన్ మీల్ మనకు పూత ఎక్కువ రావడానికి, కాత ఎక్కువ రావడానికి సహాయపడుతుంది. డబుల్ హార్వెస్ట్ తీయొచ్చు అన్నమాట. బోన్ మీల్లో చాలా స్లో రిజల్ట్ ఉంటుందండి. 2 నెలల తర్వాతనే దాని రిజల్ట్ కనిపిస్తుంది. కాబట్టి మనం 2 మంత్స్కి ఒకసారి బోన్ మీల్ ఇచ్చే ప్రయత్నం చేయాలి. అలాగే మస్టర్డ్ కేక్ కూడా మనం మట్టిలో మొక్క మొదట్లో కలపడానికి ట్రై చేయాలండి. ఇది కూడా 3 నెలలకు ఒకసారి, 4 నెలలకు ఒకసారి మనం మొక్క మొదట్లో కలిపినట్లయితే బెస్ట్ రిజల్ట్ చూడొచ్చు. అలాగే మస్టర్డ్ కేక్ లిక్విడ్ ఫర్టిలైజర్ కూడా మన లిక్విడ్ రూపంలో మనం మొక్కకి ఇచ్చినట్లయితే ఫాస్ట్ రిజల్ట్ వస్తుందండి. మనము లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఏవి ఇచ్చినా కూడా మనకు తొందరగా రిజల్ట్ వస్తాయి అన్నమాట. కాబట్టి లిక్విడ్ ఫర్టిలైజర్ కూడా మనం ఇవ్వడానికి ట్రై చేస్తే ఇంకా ఫాస్ట్ రిజల్ట్ మనం చూడొచ్చు. ఫర్టిలైజర్స్ అన్నీ ఎలా వాడాలో, ఎలా చేయాలో తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. ఒకసారి చూడడానికి ట్రై చేయండి. లింక్ మీద ప్రెస్ చేస్తే డైరెక్ట్ వీళ్ళకి వెళ్ళిపోవచ్చు. ఇలా ఈ జామ చెట్టు మీద బీస్ కానీ, బటర్ఫ్లైస్ కానీ వాలినప్పుడు అది పాలినేషన్ జరుగుతుందన్నమాట. సెల్ఫ్ పాలినేషన్ చేసుకుంటాయండి మొక్కలు. సమ్మర్లో, వింటర్లో, రెయిన్ సీజన్లో 3 కాలాల పాటు జామ కాత కాస్తూనే ఉంటుందండి. కానీ మనకు రెయిన్ సీజన్లో పెస్ట్ ప్రాబ్లం చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది మొక్కల్లో. అంటే జామ పండ్లలో పురుగులు అవ్వడం కానీ, జామకాయలు సరిగ్గా ఎదగకపోవడం కానీ అలాంటివి జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు మనము నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తే సరిపోతుందండి. ఇది మనం 20 డేస్కి ఒకసారి, 25 డేస్కి ఒకసారి నీమ్ ఆయిల్ స్ప్రే చేయడం వల్ల మొక్క హెల్తీగా పెరిగి మనకి పెస్ట్ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. జామకాయలు కొంచెం దూరగా ఉన్నప్పుడే నా పిల్లకాయలు మొత్తం అయితే తెంపుకొని తింటారండి. నేను హార్వెస్ట్ చేయడానికి ఛాన్స్ కూడా ఇవ్వరన్నమాట. సో అందుకే నేను హార్వెస్ట్ చూపించలేకపోతున్నాను. ఈ జామ చెట్టు గురించి మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ జామ పండు వల్ల చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. మనకు కెమికల్ లేని పండు ఏదైనా ఉంది అంటే అది కేవలం జామ పండు మాత్రమే. ఎలాంటి కెమికల్ లేకుండా పండుతుంది. కాబట్టి ఖచ్చితంగా మనం జామ మొక్క ఇంట్లో పెంచుకోవడానికి ట్రై చేయాలి. ఇదండి ఈరోజు మన వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి వీళ్ళ కోసం, విలేజ్ ఆర్గానిక్ గార్డెనింగ్ ఐడియాస్ టిప్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.